కృష్ణ, మురారి వాళ్ళు అయితే వాళ్ళ రూమ్‌లో చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ అయితే ఏసీపీ సార్ మహాభారతంలో అయితే కుంతీదేవికి కృష్ణ భగవానుడు ఒక బిడ్డనైతే గిఫ్ట్‌గా ఇస్తాడు కదా! అలాగే నాకు ఒక బిడ్డని ఇస్తే పెద్దత్తయ్యకి తీసుకొని వెళ్ళి ఇదిగో నా బిడ్డ అని చెప్పేసి అయితే చూపించి ఆవిడకి ఇవ్వాలని ఉంది అని చెప్పేసి అయితే చాలా సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న మురారి అయితే తనని అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణకైతే బాగా కడుపు నొప్పి అయితే వస్తూ ఉంటుంది. అది గమనించిన కృష్ణ అయితే ఏంటి నాకేదో జరుగుతుంది కడుపులో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో తనకి బాగా కడుపు నొప్పి రావటంతో అయ్యో! అబ్బా! అబ్బా! అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అది చూసిన మురారి అయితే కృష్ణ ఏమైంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న కృష్ణ అయితే ఏసీపీ సార్ నాకెందుకో పొత్తు కడుపులో చాలా బాగా నొప్పిగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అలా కింద పడిపోబోతూ ఉంటుంది. అది చూసిన మురారి అయితే కృష్ణ, కృష్ణ అని చెప్పేసి అయితే గట్టిగా పట్టుకొని కిందకి దిగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న భవానీదేవి వాళ్ళందరూ చూసి ఏమైంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. అక్కడ ఉన్న ముకుంద మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది. నా ప్లాన్ అయితే ఫలించింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న భవానీదేవి అయితే హాస్పిటల్‌కి తీసుకొని వెళ్దాం పదండి అని చెప్పేసి అయితే తనని కారులోకి ఎక్కిస్తూ ఉంటుంది. అది చూసిన కృష్ణ అయితే పెద్దత్తయ్య నాకు చాలా కడుపు నొప్పిగా ఉంది. ఏం జరుగుతుందో ఏమో! నేను చచ్చిపోతానేమో అని భయంగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భవానీదేవి అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ప్రియంగరి అలా మాట్లాడుతున్నావు? అలా మాట్లాడకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న మురారి కూడా చాలా టెన్షన్ పడిపోతూ అయితే అక్కడ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న ముకుంద మాత్రం అబ్బా! నేను అనుకున్నదైతే జరిగిందని చెప్పేసి అయితే తనని చూసి అలా నవ్వుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.